నమస్తే దోస్తులు, మీరందరూ మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ తిన్నుడు అయిపోయిందా? రేపు పీర్ల పండుగ కదా, అదే మొహర్రం. ఇక్కడ హాలిడే ఇచ్చారు, అందుకే కొంచెం లేట్గా తింటారు మా పిల్లలు. నా కొడుకు ఇక నాకు ఎగ్ బుర్జీ, అదే ఉల్లిగడ్డల కొడుగుడ్లు వేయమని అన్నాడు. ఈ రాత్రి అంటే కష్టం కదా, అందుకే సింపుల్గా వేస్తున్నా. ఈ ఒక 2 పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసిన సన్నగా, కొత్తిమీరాకు, కల్లేమాకు, ఇంట్లో ఇక 3 గుడ్లు ఉన్నాయి, అవిటితో వేస్తున్నా. గిన్నె పెట్టి నూనె పోసిన, చిన్న మూకుడు మొన్న డిమార్ట్లో తెచ్చిన. జీలకర్ర సిమ్లో పెట్టండి, జీలకర్ర తొందరగా కోలుతుంది కదా. ఆవాలు కొంచెం మసాలాలు ఏమొద్దు, లైట్గా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసి వేంపుదాము. జీలకర్ర ఆవాలు మంచిగా గోలినాయి కదా, ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఒక్క 5-10 నిమిషాలలో. ఇక ఉల్లిగడ్డలు ఇవి ఒక 50%, కొంచెం కొత్తిమీర కాడలు, కల్లేమాకు, ఇవి ఒక 50% గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఇక ఈ తొందరగా గోలడానికి ఒక చిటికెడంత ఉప్పేసి కలిపి మంచిగా పెద్ద మంట మీద గోలియుర్రి. ఉల్లిగడ్డలు మంచిగా గోలినాయి చూసారా, ఎర్రగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెం ఒక్క జిట్టెడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయుర్రి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేస్తే అయిపోతుంది. మంచిగా ఫ్రై అయిపోయినాయి చూడుర్రి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు కారం, కొంచెం నా పిల్లలు కారం తక్కువనే తింటారు. ఇక ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం కొత్తిమీర పొడి, ఇవి వేసి మసాలాలు మంచిగా కలిపి, ఇవి మనం వేసిన ఉప్పు, కారం, కొత్తిమీర పొడి ఏం లేవు, కొత్తిమీర పొడి వేయకుండా పర్వాలేదు, బట్టి ఉప్పు కారం వేసుకున్నాను, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా, గుడ్లు కొట్టిపోయాలి. నేను 3 గుడ్లు కొట్టిపోసిన. ఇవి కొంచెం ఉడికేయచ్చు, ఆల్రెడీ ఉడుకుతుంది చుట్టుపక్కల. ఇది కొంచెం ఉడికే వరకు సిమ్లో పెట్టండి. చూడు, గుడ్లు మంచిగా ఇట్లా నూనె మీదకి వచ్చి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని చిదులు చేయాలి. ఇట్లా వేసేసి ఇక సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచేసేయండి. ఆయిల్ అంతా మీదకి వచ్చింది. ఇప్పుడు ఇక కొత్తిమీర ఆకేసి వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది.